నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని A4 డ్రాయింగ్ చార్టు మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్నుతో క్రమబద్ధంగా చుక్కలు పెట్టుకుంటూ వైఎస్ఆర్ పోర్ట్రేట్ చిత్రాన్ని 4 గంటల సమయంలో వేసి చిత్ర నివాళులు అర్పించారు. దీన్ని డ్రాయింగ్ డాట్ వర్క్ అని అంటారని చిత్రకారుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటేష్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి తన మాటల్లో వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని A4 డ్రాయింగ్ చార్ట్ మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్నుతో చుక్కలతో డాట్ వర్క్ అంటారు దీన్ని. చుక్కలతో చక్కనయ్య చిత్రం వేశారు. అంటే చుక్కలతో చక్కనయ్య ఈ చిత్రం వేయడానికి 4 గంటల సమయం పట్టింది. కానీ ఈ చిత్రాన్ని డాట్ వర్క్ డ్రాయింగ్ అంటారు. వైఎస్ఆర్ అభిమానిగా నేను చిత్రం వేసి చిత్ర నివాళులు అర్పించాను. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గరికి పాదయాత్ర చేశాడు. దాదాపు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించాడు. ఆయన పాలన బాగుందని మళ్ళీ 2009లో రెండోసారి అతన్ని ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అతని మరణము తీవ్ర దిగ్భ్రాంతి చేసింది. ప్రజలు తట్టుకోలేకపోయినారు. కొందరు ఆయన మరణం తట్టుకోలేక చనిపోయారు. ఎంతో కోట్లాది అభిమానులు సంపాదించుకున్న అభిమానులు నేను ఒకటి. కాబట్టి నేను ప్రతి వర్ధంతి జయంతి రోజున వారి చిత్రాన్ని విభిన్నంగా వేస్తూ ఉంటాను. మంచి ముఖ్యమంత్రిగా శత్రువులు కూడా ఇంటికి వచ్చే పలకరించే గుణం ఉంది. శరణు అన్నవారికి కరుణ చూపించే వ్యక్తి, ఎటువంటి మచ్చలేని నాయకుడు, దేశంలో మంచి ముఖ్యమంత్రిగా మంచి మనిషిగా అందరి హృదయాల్లో ఉన్నాడు. అటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈ చిత్రాన్ని వాళ్ళు అర్పిస్తున్నాను. ప్రతి జయంతి వర్ధంతులకు ఆయన చిత్రాలు వేస్తున్నాను. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్.